డీటెయిల్డ్గా ఏంటి అనేది వివరించారు. తర్వాత ఇంకా వైసీపీ రాద్ధాంతం చేసిన తర్వాత ఇంకా అదే విషయం పైన మాట్లాడుతున్నారు కాబట్టి వారు కూడా చాలా క్లియర్గా సవాల్ చేశారు. రండి చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడారు. అయినప్పటికీ వైసీపీ ఆ చర్చకు రాకుండా అనవసర రాద్ధాంతంతోనే టైంని గడిపే పరిస్థితిలో ఉంది వైసీపీ అనేది కనిపిస్తూ ఉంది. అదొక విషయం. ఇప్పుడు తాజాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వం ఇచ్చినట్లుగానే, అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మాట నిలబెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో కూడా తేదీలతో సహా ఇచ్చారు. సో ఏం చెప్తారు సార్ ఇవాళ? చాలా క్లియర్గా ఉంది ప్రభుత్వం అనేది కనిపిస్తూ ఉంది కదా ఈ విషయాల్లో. నవీన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ యజమాని వారికి, ప్రేక్షకులకు, డిబేట్లో ఉన్నటువంటి సప్తగిరి ప్రసాద్ గారికి, అంకమ్మ చౌదరి గారికి అందరికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండింటినీ వేగవంతంగా తీసుకెళ్తూనే యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, పరిశ్రమలు తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, అన్ని వర్గాల అభివృద్ధి వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయం. ఇందాక మీరు విశ్లేషణ ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే డిఎస్సి మీద వారు చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం వారి పార్టీని, వారి నాయకత్వాన్ని, ఉనికిని కాపాడుకోవడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించడం కోసం మాత్రమే చేస్తున్నారనేది ఈ యువతకి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి యువతకి అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమైంది, వారి పార్టీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని కోరుకునే నాయకులకు కూడా అర్థమైంది. కేవలం వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది జై అనేటటువంటి వ్యక్తులకు మాత్రం అది అర్థం కాదు. అయినా కానీ బయటికి చెప్పరు. ఎందుకు చెప్పరంటే చాలా స్పష్టంగా మనం డిఎస్సిని చాలా పారదర్శకంగా మనం కంప్లీట్ చేసాం. కానీ గతంలో 5 సంవత్సరాల క్రితం వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా ఎక్కడ ఇంటర్వ్యూలు ఎటువంటి కూడా రాత పరీక్షలు కానీ ఏ విధంగా నిర్వహించినప్పటికీ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారి పేపర్లో వృద్ధివేతల్లో కానీ, కొట్టివేతల్లో కానీ, లేక అక్కడ ఉండేటటువంటి పేపర్ల యొక్క వాళ్ళ యొక్క కార్యకర్తలకే ఇవ్వాలి అనే ఆలోచనతో రుద్దినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉద్యోగాలు వచ్చినప్పుడు రాలేదని అల్లరి చేస్తే గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్న విషయం ఆ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆ ఉద్యోగాలు పరీక్షలు రాసినటువంటి వ్యక్తులు, వారి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు గత 5 సంవత్సరాలు మీరు ఏం మరగబెట్టారని వాళ్ళ విమర్శలు చేస్తున్నారని రోడ్డు మీద ఎక్కి ఈ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వం కూడా ఇవాళ దాని మీద సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ రోజు చేసిన తప్పులు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 4 దఫాలుగా 10,060 పోస్టులు అనేక డిపార్ట్మెంట్ల నుంచి యువతకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. యువతకి ఒక ఆశ, ఒక నమ్మకం కల్పిస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక డిపార్ట్మెంట్లలో జాబ్లు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇవాళ నేను చూస్తున్నాను, ఒక నెల రోజుల నుంచి పేపర్ తీస్తే ఉద్యోగ నియామకాలు అని చెప్పి ప్రతిరోజు ఒక ప్రకటన వస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు. ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, లేదా మా యువనాయకుడు మన లోకేష్ గారు, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నారు. ఆర్థిక వనరులే కాదు, సంక్షేమమే కాదు, ప్రాజెక్టులే కాదు, ఎంత పెట్టుబడి కావాలంటే ఈ విధంగా ఇవ్వడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత త్వరగా తయారు చేసుకొని ఓపెన్ చేసుకున్నామంటే ఇది ప్రపంచంలో ఎవ్వరు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఒక డెవలప్మెంట్ మనం ఆంధ్ర ప్రజలకు చూపించాం. ఇది నమ్మకం. అక్కడ మోడీ గారు కానివ్వండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఒక నమ్మకాన్ని మనం ఇవాళ తీసుకెళ్తున్నాం. ప్రజల్లో ఆ నమ్మకం వైసీపీకి లేదు. కాబట్టి వారు ఏదో విధంగా గొడవలు పెట్టాలి. వారి యొక్క ఆలోచన కాదండి. చర్చకు సిద్ధంగా ఉన్నాం, రమ్మని చెప్పినా రావట్లేదు, బయట నుంచి మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. వారి డిమాండ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు కదా. కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా తెలిసేది. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఏమన్నా సమస్యలు అంటే అసెంబ్లీకి రావాలి కదా. అసలు నవీన్ గారు, వారు అసెంబ్లీకి రారు, తర్వాత శాసన మండలికి వస్తారు. ఎందుకంటే
అక్కడ వారి యొక్క సంఖ్య ఉంది కాబట్టి గొడవ పెడితే ఏదైనా గొడవ పెట్టవచ్చు అనే ఉద్దేశంతో మరి వారి నమ్మకమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సూచనలు చేయడం కోసం రావట్లేదు, గొడవ పెట్టడం కోసం మండలికి వస్తున్నారు. అదే పోనీ అక్కడికి 11 మంది అక్కడికి వచ్చి గొడవ పెట్టమనండి, అక్కడికి వచ్చి మాట్లాడమనండి, అక్కడికి రారు. ఎక్కడ కూడా వారు ప్రజల మధ్యలో నమ్మకం అనేది కోల్పోయారు, ప్రజా సమస్యలను మాట్లాడే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే వారి పార్టీని కాపాడుకోవడం కోసం కొన్ని వారు 3 నెలలకో 4 నెలలకో బయటకు వచ్చి పెద్ద అడవడి చేస్తారు, ప్రభుత్వ గైడ్లైన్స్ పాటించరు, పర్మిషన్లు తీసుకోరు, మేమందరం ఇలా వస్తామని చెప్పి మొండిగా ప్రజల్లో ఒక అలజడిని సృష్టించడం కోసం ఆ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి డిఎస్సి మీద, మా దగ్గర పేపర్లు ఉన్నాయి అని చెప్పి బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారు ఎమ్మెల్యే గారు కోర్టుకు వెళ్ళి అవాస్ పాలైనటువంటి విషయం తెలిసినప్పటికి కూడా ఇందాక మన పెద్దలు గుర్తు చేశారు ఆ విషయాన్ని. మొన్న ఆ మధ్య నేను ఏదో జిల్లా పర్యటనలోకి వెళ్తుంటే వాళ్ళు మీడియా కలెక్టర్ గారిని కలుస్తున్నడానికి వెళ్తున్నాం, మీడియా మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత అక్కడ ఏదో విషయం మీద ఎందుకు వచ్చిందండి అల్లరి చేయడం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని అంటే, మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, పరీక్షలు రాయకోకుండానే ఉద్యోగాలు వచ్చాయండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి అని చెప్పి మొండివాదం చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు మాకు ఇవ్వడానికి భయపడితే మీ ఎమ్మెల్యే గారికి పంపించండి సార్, వారు కోర్టుకు చెప్పుకుంటారు, కోర్టులో మొట్టికాయలు పడినాయి వారికి, కనీసం మీ ఎమ్మెల్యే పర్వాన్ని కాపాడండి అంటే మీకే పంపిస్తాం. వారి సిచ్యువేషన్ వారు ఏంటనే తెలిసిందే కదా సార్, అసెంబ్లీకి రారు, బయట ఉండే మాట్లాడతారు, ఇవన్నీ చేయబట్టే ప్రజలు గమనించి గత